హాయ్ హలో అందరికి నమస్తే. ఈరోజు మన వీడియోలో టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. టమాటా రైస్ చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లో కానీ పెద్దోళ్ళకైనా ఎవరికైనా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీరు కూడా అలా చేసుకోండి. చూసేద్దాం రండి. మన టమాటా రైస్లో కావాల్సిన ఐటమ్స్ ఏందో చూపించేస్తాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం, చిన్నులపాయి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు. ఇది చిన్న టమాటాలు కాబట్టి 5 తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ చేసుకుందాం రండి. మరి సన్న ముక్క కాకుండా కొద్దిగా మీడియం ముక్క వరకు కట్ చేసుకోండి. ముందుగా బాండీ పెట్టుకుందాం. దాని ఫ్రెండ్స్ 4 స్పూన్లు నూనె పోసుకోండి. నూనె కాగినాక ఆవాలు, జీలకర్ర, ఇదిగోండి 4 రెబ్బలు కరివేపాకు, ఉల్లిపాయలు కొద్దిగా బంగారు రంగు వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. అయిపోయినాక మనం దంచుకున్న అల్లం, చిన్నులపాయ పేస్ట్, ఈ అల్లం చిన్నులపై పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటాలు, ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, టమాటా కూడా బాగా ఉడికిపోయింది. స్పూన్ కారం, పసుపు, సాల్ట్, స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా. ఒకసారి మొత్తం కలదిప్పుకుందాం. ఇద్దండి. కొంచెం ఉడికినాక ఒక 50 గ్రాములు పెరుగు, ఇదిగోండి ఫ్రెండ్స్, మన టమాటా రైస్కి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి రైస్, మనం ఉడకబెట్టుకున్న 1/2 కేజీ రైస్ తీసుకున్నాను నేను.
ఆ మసాలాకి సరిపడా రైస్ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉండిద్ది. ఇద్దండి నేను వేస్తున్నాను. అన్నం ఉడకబెట్టుకొని ఆరబెట్టుకుంటే పొడి పొడిగా చాలా బాగా వచ్చిద్ది. సూపర్, అంతే, చాలా సూపర్ కుదిరింది. పిల్లలకు కూడా ఇంట్లో ఒకసారి చేసి పెట్టండి, ఒక్క మెతుకు కూడా మిగిలికుండా మొత్తం తినేస్తారు ఖచ్చితంగా. ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.